బ్లావర్స్కి మనకి ఈ సందేశం ద్వారా తెలియపరచడం జరిగింది. ఏమని చెప్పారు ఆవిడ? ఆత్మజ్ఞానికి అంటే ఈ జ్ఞానం అంతా పొందినవాడు, ఈ కనిపించని విషయాలన్నీ తెలుసుకున్నటువంటి వాడు, అవగాహన ఉన్నవాడు, వాడికి ఇదంతా తెలుస్తుంది అని చేత వాడికి తరతమ భేదాలు ఉండవు అని చెప్పారు. నువ్వు ఇంకా ఈ భేదాలు ప్రదర్శిస్తున్నావు అంటే నీకు ఇంకా జ్ఞానం రాలేదు, ఇంకా అజ్ఞానంలోనే ఉన్నావు అని అర్థం చేసుకోండి. ఉంటే నష్టం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. నష్టమేమీ లేదు, కానీ నువ్వు అజ్ఞానంలో ఉంటే మటుకు దుఃఖంలోనే ఉంటావు. అదే పత్రి గారు చెప్పారు, నీలో వేసమంత దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అని. మరి నువ్వు దుఃఖంలోంచి బయటపడాలి అంటే నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి, అంతా ఒకటే అని తెలుసుకోవాలి. నీ ప్రవర్తన ఆ రకంగానే ఉండాలి. అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి. ప్రతి ప్రాణి ముఖ్యమైనదే, భగవత్ స్వరూపమే. వాటిని హింసించకూడదు, వాటిని భక్షించకూడదు, ఎవరిని అవమానించకూడదు, అంతా ఒకటే, అందరినీ గౌరవించాలి అని తెలుసుకున్నవాడే, ఆచరిస్తున్నవాడే జ్ఞానం పొందినవాడు. ఇటు గుర్తెట్టుకోండి, తెలుసుకున్నవాడు జ్ఞాని కాదు, తను తెలుసుకున్న దాన్ని ఆచరిస్తూ ఉన్నవాడే జ్ఞాని అన్న సంగతి తెలుసుకోవాలి.